కొన్ని వారాల నుండి చైనా ఆసుపత్రిలో హెచ్ఎంపీవీ కేసులతో విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా మాస్కులు ధరించి వారు కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి పొంచి ఉందా అని చైనా ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ పిల్లల్లోనే అధికంగా వ్యాపిస్తుంది. ఇది సీజనల్ వ్యాధి అని చైనా డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్-19 అంతటి ప్రమాదం మాత్రం కాదని అక్కడి పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో కొన్ని దశాబ్దాల నుండి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. చైనాలో పిల్లలు 5వ సంవత్సరంలోకి వచ్చిన వెంటనే ఈ వైరస్ సంక్రమిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ త్వరగా సంక్రమిస్తుందని డాక్టర్లు అంటున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ను ముందుగా నెదర్లాండ్స్లో 2001లో కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల దగ్గు, జ్వరం, ముక్కులు మూసుకొని పోవడం వంటివి జరుగుతున్నాయన్నారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ పెరగడానికి గల కారణం వాతావరణమే అని అక్కడి వైద్యులు అంటున్నారు. చలి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఉత్తర చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినందువల్ల మార్చి వరకు కేసులు తగ్గే అవకాశం లేదని చైనా డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రాణాంతకం కాదని స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో హెచ్ఎంపీవీతో ప్రమాదం లేదని మోదీ సర్కార్ చెబుతుంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు. యామిని, దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అలర్ట్ మారుమోగిపోతుంది. ఇప్పటికే ఏదైతే చైనాలో చూసుకుంటే అక్కడ వేలాది మంది ఆసుపత్రిలో కిక్కిరిసిపోతున్నటువంటి అంశం. మరి అంతేకాకుండా ఇప్పటికే వందలాది మంది చిన్నారులు అలాగే వృద్ధులు అత్యధికంగా ఏదైతే మృతి చెందిన వారిలో ఉన్నారనేటటువంటిది కూడా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి యుఎన్ చైనా దగ్గర నుంచి ఒక రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూస్తే అక్కడ అంతా కూడా మాస్కులతో దాదాపుగా గత 2-3 సంవత్సరాల క్రితం ఏదైతే కరోనాకి సంబంధించి ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారో అదేవిధంగా పబ్లిక్ కూడా అదేవిధంగా మాస్కులు ధరించి బయటికి రావడం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి హెచ్ఎంపీవీ వైరస్ ఇది మొత్తం కూడా హ్యూమన్ మెటా న్యూమో వైరస్గా దీన్ని చెప్తుంటారు. దీన్ని 2021లో ఏదైతే ఈ కరోనాతో పాటుగానే గుర్తించినా కూడా అప్పుడున్నటువంటి కరోనా వైరస్ కంటే తీవ్రత తక్కువగా ఉందని అనేటటువంటిది మొత్తం 34 వేరియంట్స్ ఉన్న ఆ 34 వేరియంట్స్లో హెచ్ఎంపీవీ వైరస్ కూడా చాలా తీవ్రమైందిగానే అప్పట్లో గుర్తించారు. అయితే కనుక అప్పట్లో ఉన్నటువంటి తీవ్రతరమైనటువంటి కరోనా వైరస్లు ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుకూలంగా అలాగే ఎప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు ఎలా అది తనకు మార్చుకునేటటువంటి గుణం కలిగినటువంటి ఈ వైరస్లకు సంబంధించి ఇప్పటికైతే కనుక ఒక క్లారిటీ అయితే ఎక్కడక్కడ ఇటు చైనాని పెంచి పోషించిన చైనాలో కూడా దీని గురించి చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా భారత్లో అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మెటా వైరస్కి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి, అలర్ట్గా ఉండాలి, చిన్నారులు వృద్ధులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా నమోదైనటువంటి 7 కేసుల్లో అతి చిన్న వయస్కులుగా ఉన్నటువంటి ఏదైతే గుజరాత్లో 2 నెలల పిల్ల ఏదైతే బిడ్డకు ఈ వైరస్ సంక్రమించిన నేపథ్యంలో దీనికి ఉండేటువంటి లక్షణాలు కూడా అతి తీవ్రంగా భయంకరంగా ఉంటాయనేటటువంటిది కూడా చెప్తున్నారు. తీవ్రంగా ఈ వైరస్ అటాక్ అయిపోయిన వెంటనే 3 రోజుల్లో రెస్పిరేటరీ పవర్స్ మీద ఎక్కువగా డ్యామేజ్ చేయటం, తద్వారా లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేయటం, అంతేకాకుండా ఫ్లూ లక్షణాలతో తీవ్రమైన ఫ్లూ లక్షణాలను బయటపడటం. అంటే ఫ్లూ లక్షణాలు అంటే జలుబు, దగ్గు, అలాగే జ్వరం, విపరీతమైన జ్వరం, ఇవన్నీ కూడా తారసపడడం. సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఏదైతే ప్రాణాపాయం కూడా ఉంటుందనేటటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి మాట. అంతేగాని ఈ వైరస్ తీవ్రత సంక్రమించిన తర్వాత ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇది తీవ్రత లేదని కూడా చెప్తున్నారు. సాధారణంగా భారత్లో గతంలో వచ్చినటువంటి డబుల్ వేరియంట్ గురించి మనం చూస్తే అవి కూడా మ్యాక్సిమం ఎండలు ముదిరిన తర్వాత ఇక్కడ వస్తున్నాయి. మరి అక్కడ చైనాలో చెప్తున్నదైతే ఏకంగా అక్కడ
చల్లగా ఉంది కాబట్టి వైరస్ పెరిగేటటువంటి గుణం ఉంటుంది అనేది అక్కడ చెప్తున్నటువంటి మాట. మరి మొత్తం మీద చూస్తే కరోనా వైరస్ నాడు ఎలాగైతే కన్ఫ్యూజన్ ప్రజల్లో ఒక సందిగ్ధత అనేది నెలకొందో ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి కూడా అదే స్థాయిలో ఉంది. ఇక భారత్లో ఇదే విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఇప్పటికే కేంద్రం కూడా అలర్ట్ చేసింది. ఏదైతే కేరళ, కర్ణాటక, త్రివేంద్రం, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున, తమిళనాడులో కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మొత్తం దేశవ్యాప్తంగా 7 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ కేసుల నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తం అవ్వాలనేటటువంటిది కేంద్రం సూచన. దీనికి సంబంధించి రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అయితే ఏకంగా 2-3 రోజులుగా ప్రతిరోజు ఏదైతే రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపై స్పందిస్తోంది. అన్ని విధాలుగా కూడా సమాయత్తం కావాలని చెప్తూనే జాగ్రత్తలు కూడా ముందుగానే చెప్తోంది. ఏదైతే మాస్కులు ధరించాలనేటటువంటిది, అలాగే జలుబు, దగ్గు ఇటువంటి వైరస్ ఉంది అనే అనుమానం కలిగినప్పుడు వారెవరూ కూడా సమూహాలకు దూరంగా ఉండటం మంచిదనే విధంగా ముందుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 5 ఏళ్ల లోపు పిల్లలకైతే ఇది మరింత ప్రమాదకరమైనదిగా కూడా చెప్తున్నారు. మరి ఓల్డ్ ఏజ్ పీపుల్కు, అంతేకాకుండా ఇమ్యూనిటీ తక్కువగా అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారు కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉండాలనేటటువంటి చెప్తున్నారు. చైనాని ఉడికించినటువంటి ఈ కరోనా వైరస్కి సంబంధించి మరో వేరియంట్ రూపంలో విరుచుకుపడుతున్న హెచ్ఎంపీవీ ఇప్పటికే చైనాలో అయితే కనుక ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి అనేటటువంటిది సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి వీడియోస్లో స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇటువైపు భారత్లో అయితే కనుక ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ముందు ఈ అంకెను మరింత ముందుకు తీసుకెళ్లకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనేటటువంటి దానిపై ఇప్పటికే సర్వత్రా ఆరోగ్య శాఖ మొత్తము కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించింది. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి అందుకనుగుణంగా వీటిని కేసులను మరింతగా ఎరాడికేట్ చేసేందుకు ఏం చేయాలో ఆ దిశగా అడుగులు వేయాలనేది భారత ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాలకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న సమాచారం అయితే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.